అములు దేవుని మహాకృపను బట్టి మరి చాలా కాలం తర్వాత తిరిగి మీ అందరితో కలిసి ప్రభు సన్నిధిలో ప్రభుని ఆరాధించడానికి ప్రభు అల్పుడైన నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మంచిది. మరి ఈ సంవత్సరం చివరి దినాలకు వచ్చాం. అందరూ కూడా చాలా ఎదురు చూస్తూ ఉన్నారు అన్ని స్థలాల్లో. ఎవరు దేనికోసం ఎదురు చూస్తున్నారో వారు దానికోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సమయంలో ఇక్కడికి రావడానికి ముందుగా ప్రభు సన్నిధిలో నేను ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చినటువంటి కొన్ని తలంపులు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. సర్వలోకం ఎదురు చూస్తూ ఉంది. 2023 సంవత్సరం చివరకు వచ్చేసాం. మరి కొందరైతే క్రిస్మస్ పండగ కోసం ఎదురు చూస్తున్నారు, ఇంకొందరైతే జనవరి 1 కోసం ఎదురు చూస్తున్నారు. మెట్టుకి ఎవరు దేని కొరకు ఎదురు చూసినా ఈ సంవత్సర అంతానికి వచ్చాం. సంవత్సరాలు గతిస్తూ ఉన్నాయి, సంవత్సరాలు ముగింపు పొందుతూ ఉన్నప్పుడు మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనము దేవుని రాకడకు సమీపిస్తున్నాం. సంవత్సరం వెంబడి సంవత్సరం గతించిపోతూ ఉన్నాయి. సంవత్సరం ముగించేస్తున్నాం, త్వరగా క్రొత్త సంవత్సరం అడుగు పెడుతున్నామంటే మనం ఎక్కడికి దగ్గర అవుతున్నామండి? ప్రభువు రాకడికి దగ్గర అవుతున్నామనే విషయాన్ని మనం గమనించాలి. అయితే ఈ సమయంలో నేను జ్ఞాపకం చేయదలిచిన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు మన ప్రియులు పాడిన పాటలు, అలాగే ఆరాధనలో మనం విన్నటువంటి వాక్య భాగం, వాటన్నిటిలో కూడా మనకి దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడ నుండి ప్రభువైన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోబరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఇక్కడ 20వ వచనం మరొకసారి జ్ఞానం చేసుకుందాం. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుని ధ్యానం చేద్దాం. కృపా కనికరము కలిగిన ప్రభువా, మీ ఘనమైన నామమునకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువా, మీ విశేషమైన కృప ద్వారా మమ్మల్ని కనికరించి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ ఉదయకాలం చిన్న మందగా మీ సన్నిధిలో మేము చేరి మా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి, మీ నామమును మహిమపరచడానికి మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. అలాగే నాయనా ప్రభువా, మరి కొద్ది సమయం మీ సన్నిధిలో మీ లేఖనముల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉండగా ఆ మాటల ద్వారా మేము హెచ్చరించబడి, సరిచేయబడి, ప్రభువా ఆదరించబడి, బలపరచబడి మీ చిత్తము చొప్పున జరిగించడానికి మమ్మల్ని బలపరచండి. 2023 సంవత్సరం అంతమునకు వచ్చాం. మా ప్రభువా, మీరు మాతో ఏ విషయాలు నాయన మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నారో ఆ మాటలను ఆలకించి అనుసరించడానికి మాకు కావలసిన కృపను దయచేయండి. నిలువబడిన వాడు వట్టివాడు, మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. మీ దీనుడి నోటిని మీ బోరగా వాడండి. మీరు మాతో మాట్లాడండి. మీరే సహాయము చేయమని యేసు క్రీస్తు ప్రభు నామమునే స్తోత్రం చెల్లించి ధ్యానిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులరా, మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగం మనందరికీ తెలిసిన లేఖన భాగమే. అయితే ఈ దినాల్లో ప్రతి మనుషులు కూడా సర్వలోకములో ఎదురు చూస్తూ ఉన్నారు, లేదా కనిపెట్టుకొని ఉన్నారు. ఒక నెల క్రితం ఉద్యోగరీత్యా చాలా ఒత్తిడిలో ఉన్నప్పుడు
నాతో సంభాషిస్తూ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మనము క్రిస్మస్ సెలబ్రేషన్ చేయాలి కదా, మరి దానికోసం ఎప్పటి నుంచో కనిపెట్టుకొని ఉన్నాను, సంవత్సరం నుంచి కనిపెట్టుకొని ఉన్నాము, అది ఎంత త్వరగా చేయాలనే దాని గురించి ఏం చేద్దామని ఆలోచన చేస్తున్నారు. నాకు కొంచెం ఆలోచనలో పడ్డా. వారు సంవత్సరం నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు, సంవత్సరం నుంచి కనిపెట్టి ఉన్నారు. దేనికోసం అని అడిగాను. ఆ సోదరులు ఇంకొక సోదరులు వచ్చి చెప్తా ఉన్నారు, సంవత్సరం అంతటా కూడా మనకు దొరికే ఒకే ఒక్క అవకాశం ఏంటన్నా, మన సహచర ఉద్యోగస్తులందరికీ సువార్త ప్రకటించడానికి ఇప్పుడు తప్ప ఇక వీలు కుదరదు. కారణం ఏంటి అన్నాను. మనము ఇంట్లో మనం ఏదైనా స్తుతిగుడికి పెట్టినా లేదా ఇంకొక సందర్భం పెట్టి మనము ప్రార్థనా కూడికి పెట్టి ఆహ్వానిస్తే మనతో పాటు ఉండేవారు కొంతమందిలో కొంతమందే వస్తారు, కానీ అందరూ ఎప్పుడు రారు. కానీ ఒక్కసారి మాత్రం దాదాపుగా అందరూ అటెండ్ అవుతారన్నారు. ఎప్పుడు అంటే క్రిస్మస్ సెలబ్రేషన్ది మనం డిపార్ట్మెంట్ వారీగా పెడుతున్నప్పుడు మాత్రం వారు ఖచ్చితంగా అటెండ్ అవుతారు. వాస్తవమే, నేను ఆలోచన చేశాను. నా అధికారులందరినీ పిలిచినా వారు అటెండ్ అవ్వలేరు ఏ కార్యక్రమానికి కూడా దాదాపుగా. కానీ ఈ కార్యక్రమానికి మాత్రం మ్యాక్సిమం అందరూ అనుకూలత చేసుకొని అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అయితే అప్పుడు అనుకున్నాను, వాస్తవమే కదా, క్రీస్తు ప్రభువును గూర్చి వారికి వివరించడానికి ఒక మంచి సమయం. అయితే నేను అడిగాను, మరి దీని విషయం మీరు ఎప్పటి నుంచి ఆలోచన చేస్తున్నారు అంటే ఒక సోదరి నాతో అన్నమాట, నేను సంవత్సర కాలం నుంచి ఎదురు చూస్తున్నానన్నా అంది. సంవత్సర కాలం నుంచి ఎదురు చూస్తున్నాను. మంచిదే, క్రీస్తు ప్రభువును గూర్చి ప్రకటించాలనే ఆశ సంవత్సర కాలం నుంచి ఆమె ఎదురు చూస్తూ ఉంది. ఇంకో సోదరుడు అన్నాడు, నేను 2 నెలల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను. మరి ఎదురు చూస్తున్నారు, బాగానే ఉంది, కార్యక్రమాన్ని గురించి ఏం ఆలోచన చేశారు అంటే ఇంకో సోదరుడు అంటున్నాడు, నేను దానికోసం చాలా సిద్ధపరిచి కూడా ఉంచానన్నాడు. ఏమి సిద్ధపరిచావు అంటే చాలా డబ్బు సిద్ధపరిచాను. దేనికోసం? ఒక క్రిస్మస్ సెలబ్రేషన్ని మేము కండక్ట్ చేయాలి, దాని ద్వారా క్రీస్తు ప్రభువుని వారికి పరిచయం చేయాలి, ప్రకటించాలి. ఏం సిద్ధపరిచావంటే ఆయన చాలా లిస్ట్ చెప్పుకొచ్చాడు. వాటిలో కొన్ని అవసరమైనవి, కొన్ని అవసరం లేనివి ఉన్నాయిలేండి, అది వేరే సంగతి. ప్రియులారా, ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఒక సామాన్యమైన మనుషులు ఎదురు చూస్తూ ఉన్నారు, వారు కనిపెడుతూ ఉన్నారు. విశ్వాసులైన వారు విశ్వాస సంబంధమైన విషయాల గురించి వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకొంతమంది విశ్వాసులు అనబడేవారు లోకం చేత, కానీ వారు అవిశ్వాసులుగానే ఉన్నవారు అనగా నామకార్థ క్రైస్తవులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకనే ఈ మాసమంతటిని ఏమంటారండి? క్రిస్మస్ సీజన్ అంటారు కదా. క్రిస్మస్ సీజన్, క్రిస్మస్ కాలం. వారు దేనికోసం ఎదురు చూస్తున్నారు? చిన్న బిడ్డలైతే ఎదురు చూస్తూ ఉన్నారు, వారు కనిపెట్టుకొని ఉన్నారు. దేనికోసం అండి? మంచి బట్టల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, క్రొత్త బట్టల కోసం ఎదురు చూస్తున్నారు. తర్వాత ఇంకొంతమంది బిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు. దేనికోసం? వారికి డబ్బులు ఇస్తారు, ఆ రోజుల్లో వారికి కావలసిందల్లా ఇస్తారు. ఇంకొంతమంది పిల్లలు ఎదురయ్యారు. ఏంట్రా వచ్చారంటే ఇంటి డోర్ కొడతా ఉన్నారు. ఏంట్రా అంటే కేరళస్కి వచ్చాము అంకుల్ అన్నాడు. అంటే ఏంటిదిరా అన్నాను. కేరళస్కి వస్తే ఏం చేస్తారండి? మిగిలినటువంటి క్రైస్తవ కుటుంబాలు ఉన్నటువంటి ఎక్కువ సిటీస్లో కేరళస్కి వస్తే వాళ్ళకి తినటానికి ఇస్తారు, వారికి అవసరమైనటువంటి డబ్బులు ఇస్తారు. మరి మీకు దేనికి వచ్చారా అంటే కేరళస్కి వచ్చామంటే, మీరు దేనికి వచ్చారు కేరళస్ కంటే? ఏం పెడతావు అంకుల్ అన్నాడు. అంటే వాడు దేనికోసం ఎదురు చూస్తున్నాడు? వాడికి ఏం పెడతారని. నేను రాత్రి తెలిసింది, గోర్ఖా ఆయన కూడా వచ్చి డోరు కొట్టాడంట. ఆయన కూడా దేనికోసం అని అడిగితే, అమ్మా క్రిస్మస్ పండగకి మీరు ఉంటారా ఇంటి దగ్గర అని అడిగాడు. దేనికి అంటే, దేనికోసం అండి గోర్ఖా వచ్చేది కదా, క్రైస్తవ కుటుంబాలు ఏమైనా డబ్బులు ఇస్తారేమోనని ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్క మనిషి ఎదురు చూస్తూనే ఉన్నాడు, వానికి కావాల్సిన దానికోసం, ఏదో ఒక దానికోసం. కొందరైతే బట్టల కోసం ఎదురు చూస్తున్నారు, కొందరు పిండి వంటల కోసం ఎదురు చూస్తున్నారు, ఇంకొంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు పనివారి కోసం. దేనికోసం అండి? ఇళ్ళని శుభ్రం చేసుకోవాలి సంవత్సరానికి ఒకసారి అన్న. వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎదురు చూడని వారెవరు?
ఎవరు లేరు. నాకు తెలిసి దేనికోసం ఎదురు చూడనివాడు, దేనికోసం కనిపెట్టనివాడు ఉన్నాడు అంటే ఒక్కళ్ళే ఉంటారు. ఎవరండి వాళ్ళు? పిచ్చివాడు. ఎందుకంటే వానికి మతి స్థిమితం లేదు. వాడు దేనికి ఆశపడడు, దేనికోసము ఎదురు చూడడు. అయితే ప్రియులారా, ప్రభువు మన హృదయాలను దర్శించే ఒక మంచి మాట ఇప్పుడు మనం చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని చెప్పాడు అక్కడ? మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడ నుండి ప్రభువైన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. మన పౌరస్థితి ఇక్కడిది కాదు. ఎప్పుడు? ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన రక్తములో కడుగబడినప్పుడు, ఆయన పిల్లలుగా చేయబడిన తర్వాత మన పౌరస్థితి ఇక్కడిది కాదు. మరి ఎక్కడిది? ఎవరైతే మనం రక్షించాడో, ఎవరైతే మనకు పాపము నుండి విడుదల కలుగజేశాడో, ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడికి మనల్ని తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన పరలోకము నుండి వచ్చాడు. ఆయన పరలోకానికి ఎక్కి వెళ్ళాడు. మరలా తిరిగి పరలోకము నుండి రాబోతూ ఉన్నాడు. ఈసారి ఎందుకు వస్తాడండి? తిరిగి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని అందరినీ ఆయన యొద్దకు తీసుకుని వెళ్ళిపోవడానికి రాబోతూ ఉన్నాడు. అందుకనే పౌలు భక్తులు అంటున్నాడు, మన పౌరస్థితి ఇక్కడిది మాత్రం కాదు. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకం ఉంది. అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అను రక్షకు నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం. మొదట కొంతమంది కనిపెట్టుకొని ఉన్నారు, వారు ఎదురు చూస్తూ ఉన్నారు. 2023 సంవత్సరాల క్రితము, ఇందాక తమ్ముడు చెప్తా ఉన్నాడు, ఆరాధనలో చెప్తుంటే ప్రభువు తన హృదయం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఆయన 1000 సంవత్సరముల క్రితమే వాగ్దానం చేశాడు. 1000 సంవత్సరాల క్రితము చేసిన వాగ్దానము నెరవేర్పు జరుగుతూ ఉన్నప్పుడు కొందరు అప్పటికి కూడా ఆ లేఖనాలను జ్ఞాపకం చేసుకోలేకపోతున్నారు. లేఖనాలు చదువుతున్నప్పటికీ వాటిని గ్రహించేటువంటి పరిస్థితి వారిలో లేదు. అయితే కొందరు మాత్రం ఆ లేఖనాలను అనుసరించి ఆ లేఖనాలను వారు ఎత్తి చూస్తూ ఉన్నారు. లూకాసు వార్తలో మనం ఆ విషయాన్ని గమనిస్తాం. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం 21వ వచనం నుండి మనం చదువుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. 21 నుండి 39 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును, ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తికొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును
వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. మరియు ఆషేరు గోత్రీకురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్త్రి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్లు పనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారు అందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను. అంతటా వారు ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతును తమ ఊరికి తిరిగి వెళ్ళారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మానవ రూపంగా జన్మించిన తర్వాత ఆయనను తీసుకొని లోకములో ఆయనకు తల్లిదండ్రులుగా నియమింపబడిన యోసేపు మరియ వారిద్దరూ ఆయనను తీసుకొని యెరూషలేములోని మందిరానికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న సన్నివేశం చూస్తూ ఉన్నాం. 25వ వచనంలో చూస్తూ ఉన్నాం. యెరూషలేమునందు సుమయోను అను ఒక మనుషుడు ఉన్నాడు. అతడు ఆయన గురించి వ్రాయబడినటువంటి ఎంత మంచి సాక్ష్యము దేవుడు అతని గురించి వ్రాయించాడో చూడండి. అతడు ఎలాంటి వాడండి? 1 నీతిమంతుడుగా ఉన్నాడు, 2 భక్తిపరుడుగా ఉన్నాడు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడుగా ఉన్నాడు. ప్రియులారా, దేవుని యొక్క ఆత్మవశుడుగా లేదా ఆత్మ స్వాధీనంలో ఉన్నట్టుగా కింద వచనంలో చూస్తున్నాం. 26వ వచనంలో ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. దేవుని యొక్క ప్రజలలో అనేకులు దేవునిని గూర్చినటువంటి ఆలోచన లేకుండా ఉన్నటువంటి దినాలు ఆ దినాలు. దేవుని గూర్చిన చింత లేదు. ఎలాగో ఆ మాట చెప్పగలిగామంటే, మనం మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుకను గూర్చి మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? 2వ అధ్యాయంలో జ్ఞానులు వచ్చారు, ఆయన వెతుక్కుంటూ యెరూషలేమునికి వచ్చి రాజుగా పుట్టేవాడు రాజు యొక్క నగరంలోనే పుడతాడు కదా, కాబట్టి రాజనగరికి వెళ్దామని వారు అక్కడికి వచ్చారు, హేరోదు దగ్గరికి. అయితే అక్కడ హేరోదు ఆ రాజుగా పుట్టాడు, మేము ఆయన నక్షత్రం చూసి వచ్చామని చెప్పగానే ఈయనకేం కలిగిందండి? కలవరం కలిగింది. ఒకడను నేను రాజుగా ఉండగా ఇంకొక రాజు ఎక్కడ నుండి వస్తాడు? అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి. బైబిల్ గ్రంథంలో 7 హేరోదులు ఉన్నారు. వారిలో అక్కడ ఉన్నటువంటి ఆ రాజరికంగా ఉన్నటువంటి రాజుని అందరూ వారు హేరోదనే అంటారు. అయితే ఆ సమయంలో ఉన్నటువంటి హేరోదు మహాహేరోదుగా చెప్తారు. ఆ మహాహేరోదు కలవరపడిపోయి ఇప్పుడు వారిని పిలిపించాడు కొందని కదా. ఎవరెవరిని పిలిచాడండి? శాస్త్రుల్ని పిలిచి వాళ్ళని అడుగుతూ ఉన్నాడు, నిజమేనా రాజుగా పుట్టేవాడు ఉన్నాడా? ఆయన ఎప్పుడు పుడతాడు? ఎక్కడ పుడతాడు? ఏంటి దీని గురించిన విషయం అని అడిగితే వారేమని చెప్తున్నారండి? మత్తయి సువార్తలో వారు లేఖనాలను ఎత్తి చెప్తూ ఉన్నారు. ఎప్పుడూ దేవుడు రాయించినటువంటి మాటని వారు జ్ఞాపకం చేశారు. యోదయ బెత్లెహేములోనే పుడతాడు, అది వాస్తవమే అన్నారు, చెప్పారే కానీ యోదయ బెత్లెహేములో పుడతాడని జనులకు ఉపదేశించే ఉపదేశులుగా ఉన్నవారు శాస్త్రులుగా నియమింపబడి దేవుని జనాంగములో ఒక పెద్ద పీఠాల మీద కూర్చునేవారు, దేవుని జనాంగానికి ఒక నడిపించేటువంటి వ్యక్తులుగా ఉండి ఆత్మ సంబంధమైన విషయాలు తెలియజెప్పేటువంటి వారు సైతం ఆ విషయాన్ని గురించి ఆలోచన కలిగి ఉన్నారా? లేదు. చదువుట మాత్రం చదువుతున్నారు, చెప్పాల్సిన మాత్రం చెప్పారు. ఇది ఒక ఉద్యోగంగా మాత్రమే ఉంది తప్ప వారి యొక్క దైనందిన జీవితంలో వారు అనుభవించేవారుగా ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఎందువల్ల ఆ మాట చెప్పగలిగాను అంటే, రాజు వారిని ఆ మాట అడిగినప్పుడు వారు ఏమని సమాధానం ఇస్తున్నారు? అది ఎక్కడ ఉందో అది వాస్తవమా కాదా అన్నది ఒక్కటే చెప్పారు తప్పితే దాని గురించినటువంటి ఆలోచన వారికి లేదు. ఆ యొక్క రాజు కొరకు వారు ఎదురు చూసే వ్యక్తులుగా మాత్రం వారు లేరు. కానీ ఎక్కడో తూర్పు దేశంలో ఉన్నవారు కొందరు జ్ఞానులు అక్కడికి వచ్చారు. కొంతమంది పండితులు, బైబిల్ పండితులు చెప్పేటువంటి మాట కనీసం 1000 మైళ్ళు పైన ఉందని వారు చెప్తున్నారు. అది ఆ దినాల్లో వారు ఎంత దూరంలో వచ్చారో సరైనటువంటి సమాచారం లేదు కాబట్టి దాని గురించి మనం ప్రస్తావించిన అవసరం లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, వారు ఎంతో దూరము ప్రయాణం చేసి వచ్చారు.
దేనికోసం వచ్చారండి? యూదుల రాజుగా పుట్టిన వాడిని వాళ్ళు ఏం చేయడానికి వచ్చారు? పూజించటానికి వచ్చారు. మత్తయి సువార్తలో మనం చూస్తాం. వారు పూజించటానికి వచ్చారు. పూజించడానికి రాబోయే ముందుగా వారు ఏం చేస్తున్నారు? నేను అనుకుంటాను, అది ఎంతవరకు వాస్తవమో తెలియదు, కానీ నా ఊహ మాత్రమే. మరి వారి పితరులు ఎంతమందికి చెప్పారో తెలియదు. ఒక ఆయన పుడతాడు, ఆయన యూదుల రాజుగా పుడతాడు, ఆయన సమస్తానికి ఏలిక, ఆయన సమస్తానికి రక్షకుడు అనేటువంటి విషయము వారి పితరులు ఎవరెవరికి చెప్పారో తెలియదు. మరి ఎంతమంది ఎదురు చూశారో తెలియదు. కానీ ఇప్పుడు ఆ సమయంలో ఉన్నటువంటి ఈ ఖగోళ శాస్త్రజ్ఞులు మాత్రం వారు ఖగోళాన్ని పరిశీలన చేస్తూనే ఉన్నారు. వారు ఎదురు చూస్తున్నటువంటిది, వారు దేని కొరకు కనిపెడుతూ ఉన్నారో ఆ నక్షత్రము కనబడింది. వెంటనే వారు తడవు చేయకుండా ఆ నక్షత్రము చూడగానే, అది దేనికి సింబల్గా ఉందండి? ఒక రక్షకుడు యూదా దేశంలో పుడతాడని. వారు వెంటనే ప్రయాణమయ్యారు. వారు ఆయనను పూజించడానికి బయలుదేరారు. ఆయనను పూజించడానికి వస్తూ ఒట్టి చేతులతో వారు లేచి రాలేదు. వారు ఎలా వచ్చారండి? వారు సిద్ధం చేసుకుని వచ్చారు. దేవుణ్ణి ఆరాధించడానికి కావలసిన వాటిని వారు సిద్ధం చేసుకుని కానుకలని దూర ప్రయాణం చేసి వచ్చారు. ఆయన వారిని ఆ నక్షత్రం నడిపించింది. వారు వచ్చి ఆయనను చూచి, అక్కడ రాయబడిన మాట, అత్యానంద భరితులై, ఆనందానికి మించి అత్యానందం పొందారు. వారు ఎంత కాలము నుంచి వారు ఎదురు చూస్తున్నారో, ఆ ఎదురు చూస్తున్నది ప్రత్యక్షపరచబడగానే వారికి సంతోషం కలిగింది. వారు చూచి అత్యానందభరితులై ఆయనకు సాగిలపడి నమస్కరించి ఆయనను ఆరాధించి ఆయనకు కానుకలను సమర్పించి వారు సంతోషముతో తిరిగి వెళ్ళారు. వారు కనిపెడుతూ ఉన్నది, వారు ఎదురు చూస్తూ ఉంది ప్రత్యక్షపరచబడగానే వారు అత్యానందభరితులయ్యారు. దాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అలాగే ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడెవరు ఎదురు చూస్తూ ఉన్నారండి? సిమియోను ఎదురు చూస్తూ ఉన్నాడు. అక్కడ వ్రాయబడిన మాట కదా, కింద వచనాలు చెప్తూ ఉన్నాడు. ఆయన 26వ వచనం, అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడు అని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. అతడు చనిపోక మునుపు క్రీస్తుగా పుట్టేటువంటి ప్రభువుని ఆయన చూచిన తర్వాతే మరణిస్తాడు. ఆయన కనిపెట్టుకొని ఉన్నాడు. ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. దేనికోసం? క్రీస్తు ప్రభువుని కోసం. ఎందుకోసం? ఎవరు ఈ క్రీస్తు ప్రభు? ఇశ్రాయేలు యొక్క ఆదరణకర్త అయిన దేవుడు. ఇశ్రాయేలుని విమోచించేవాడనేమో ప్రవక్తి చెప్తూ ఉంది. ఆమె అన్న ప్రవక్తి చెప్తుంది 38వ వచనంలో. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారు అందరితో ఆ మాటలు చెప్తా ఉంది. యెరూషలేములో దేనికోసం ఎదురు చూస్తున్నారండి? విమోచకుని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సిమియోను ఎదురు చూస్తూ ఉన్నాడు. క్రీస్తుగా పుట్టబోయేటువంటి రక్షకుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన్ని తీసుకొని రానే వచ్చారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్నాడు సిమియోను. ఇప్పుడు అతను పలుకుతున్న మాట ఎంత గంభీరంగా ఉందండి. అక్కడ 29 నుంచి చూస్తాం. నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. కన్నులారా చూచాను. ఏదో నేను పోవాలి కాబట్టి, నువ్వు రాకముందు నేను పోకూడదు కాబట్టి అన్నట్టు లేడు. ఎంత ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎంత ఆశతో కనిపెడుతూ ఉన్నాడు. ఆయన ఆశ తీరింది. ఇప్పుడు ఆయనను చూస్తూ ఎంతవరకు చూస్తున్నాడండి? కన్నులారా చూస్తూ ఉన్నాడు. ఆయన పలికిన మాటలు ఎంత హృదయపు లోతుల్లో వచ్చాయి. నాదా కదా, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూశాను. కన్నులారా చూశాడు ఆయన్ని. సకల ప్రజల కొరకు సిద్ధపరచబడిన రక్షకుడు. ఆయన గురించి ముందుగానే వాగ్దానం చేయబడింది, ప్రవచించబడింది.
యెషయా గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనంలో ఉంది ఆ మాట. ఆ మాట నెరవేర్పు జరుగుతూ ఉంది. అయిపోయిన తర్వాత ఆ విషయం చెప్పి ఆయన దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అక్కడ 28వ వచనం చివరి మాటలు చూస్తున్నాం కదా. అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఆయన కనిపెట్టిన దాన్ని ఆయన పొందిన తర్వాత దేవునిని స్తుతించేవాడుగా ఉన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడండి? 33వ వచనం చూస్తే, యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్యపడిన తర్వాత వారితో సిమియోను వారిని దీవించి 34వ వచనంలో వారి యేసుక్రీస్తు ప్రభువాని గూర్చి జరగబోయేటువంటి విషయాలు ఆ తల్లిదండ్రులకి ఇద్దరికి కూడా చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, సిమియోను కనిపెట్టుకున్నాడు. కనిపెట్టింది ప్రత్యక్షమైనప్పుడు ఆయన అత్యానందభరితుడుగా ఉన్నాడు, సంతోషంతో ఉన్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత అన్న యొక్క విషయం చూస్తూ ఉన్నాం. 36వ వచనం, ఆషేరు గోత్రికురాలును పనుయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్త్రి ఉండెను. ఆమె జీవితం ఎలా ఉందండి? ఎక్కడ చూస్తూ ఉన్నాం. ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉంది. 84 సంవత్సరాల విధవరాలు ఎక్కడ ఉంటారండి? మామూలుగా ఎక్కడో వారి ఇంట్లో ఉండిపోతారు. కళ్ళు కనపడకపోవచ్చు, కాళ్ళు పనిచేయకపోవచ్చు, శరీరం సహకరించకపోవచ్చు, అనారోగ్యాల పాలై ఉండొచ్చు కదా. కానీ ఈమె ఎలా ఉంది? ఈ విధవరాలు బహుకాలం గడిచిన వృద్ధులారైనటువంటి విధవరాలు. ఆమె చేసే పని ఏంటి? ఎక్కడే చూస్తున్నాం కదా. దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. రేయింబగళ్ళు సేవ చేయుచూ ఉంది, ఉపవాసం చేస్తూ ఉంది, ప్రార్థనలు చేస్తూ ఉంది. ఎవరి కోసం? అక్కడ నేను అనుకుంటాను ఆమె చెప్పిన మాటను బట్టి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారు అందరితో పోయి యేసుక్రీస్తు ప్రభు వారి గూర్చి మాట్లాడింది అంటే ఈమె కూడా దేనికోసం ఎదురు చూస్తుందండి? విమోచకుడి కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు ఎదురు చూస్తూ ఉంది. దేవుడు అప్పగించినటువంటి సేవ చేస్తూ ఉంది. ఒక్క విషయం మనం ఆలోచన చేయాలి. ఇప్పుడే మనం చదువుకున్న మొదట ఫిలిప్పీ రాసిన పత్రికలో మనము ఇక్కడి వారము కాము, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, మనము పరలోక పట్టణ వారసులం, మనం ఈ లోకపు వారము కాం. అయితే మనమేం చేస్తున్నాం? ఏమైతే ఆ వయసులో కూడా దేవాలయమును విడువక సేవ చేస్తూ ఉంది, ఉపవాసములతోనూ ప్రార్థనలతోనూ సేవ చేస్తూ ఉంది. దేవుడు మనకిచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు మనకు అనుగ్రహించిన ఆయుష్ను బట్టి, దేవుడు మన శరీరాలకు ఇచ్చిన సత్తువును బట్టి మనమేం చేస్తున్నాం? నా కోసం, నా కుటుంబం కోసం, నా సమాజం కోసం మనం ఏం చేస్తున్నామండి? ఈ మధ్య నేనున్న పేరాల సంఘంలో ఒక అలవాటు ఉంది. డిసెంబర్ మాసంలో వారు ప్రతి ఇంటికి దర్శించి, మన సంఘానికి వచ్చేటువంటి ప్రతి ఇంటికి దర్శించి వారి క్యాలెండర్ ఇచ్చి సంఘం తరపున వారి కోసం ప్రార్థన చేసి వెళ్తారు. ఆ విషయాల్లో వెళ్తూ ఉంటే కొన్ని ప్రాంతాలకు వెళ్ళగానే నాతో పాటు ఉన్న సంఘ పెద్దలు ఎట్ట కొట్టుకుంటున్నారు. దేనికోసమండి? ఆ ఇంటికి పోయేలేకి ఇల్లు దగ్గరికి వేసి గొళ్ళెం వేస్తుంది, మనుషులు లేరు, తాళం వేయలేదు కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు, ఈ చుట్టుపక్కలే ఉన్నారు. ఎక్కడుంటారు? సరే కొంచెంసేపు నుంచున్నాక ఎవరో ఒకరితో తెలిసిపోయింది, మీ ఇంటికి అంకులోళ్ళు వచ్చారు, ఫలానోళ్ళు వచ్చారు అనగానే వాళ్ళు గబగబ పరిగెత్తుకొని వస్తున్నారు. అప్పుడు దాకా వీళ్ళు ఎక్కడ ఉంటున్నారండి? చుట్టుపక్కల గృహాల దగ్గర. అక్కడ మనం చదువుతాం తర్వాత పత్రికల్లో ముసలమ్మ ముచ్చట్లు అని ఉన్నాయి. అంటే సామాన్యంగా ముసలోళ్ళు చేసే ముచ్చట్లు ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? అప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఆ మాట రాయించాల, కుర్రవాళ్ళ ముచ్చట్లు అని. వీళ్ళందరూ ముచ్చట్ల కోసం వెళ్ళారు. సమయం ఉన్నప్పుడు
కుటుంబం కొరకు పని చేయాలి, కుటుంబం పని అయిపోయిన తర్వాత దేవుని కొరకు పని చేయాలి. అసలు ఇరుగు పొరుగు వారితో మాట్లాడవద్దనేది నా ఉద్దేశం కాదు. ఏ ఏ విషయాలు మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో, ఎంతసేపు కూర్చోవాలో అంతసేపే గడపాలి. అంతకు మించి ఊరికినే వెళ్ళాం, ఏమ్మా ఎక్కడి నుంచి వస్తున్నావంటే, అన్నయ్య ఇక్కడ దాకా వెళ్ళి వస్తున్నాను అన్నయ్య, విషయం అయితే చెప్పడానికి భయపడుతున్నారు. మళ్ళీ అక్కడ మరి ఏం చేసి వస్తున్నారు, ఎన్ని గంటలైందో వీళ్ళు వెళ్ళి, ముసలమ్మ ముచ్చట్లు, ఊరికే ముచ్చట్లు, వాటి వల్ల ఉపయోగం ఉందా? వారి బిడ్డల కోసం ప్రార్థన చేయవచ్చు, సంఘం కొరకు ప్రార్థన చేయవచ్చు, వాక్యం ధ్యానం చేయవచ్చు, ఇంట్లో ఇంకా ఉన్నటువంటి పనులు చేసుకోవచ్చు, లేదా ఇంట్లో పని అయిపోతే ఇంకా వేరే పనులు ఎన్నైనా చేయవచ్చు. కానీ ఒట్టిగా గడిపేస్తున్నారు, వారి కాలాన్ని వృధా పరుస్తూ ఉన్నారు. ఏమైతే ఏం చేస్తుంది, దేవుని సేవ చేస్తూ ఉంది. ఇంకో స్థలానికి వెళ్ళేసరికి ఇంకో కుటుంబం గురించి కూడా అదే జరిగింది. అయ్యగారు ఎక్కడో ఉన్నాడు, అక్కగారు ఫోన్ చేశారు అయ్యగారి కోసం, ఎక్కడున్నాడమ్మా, పనికి వెళ్ళాడా, పాపం ఇబ్బందులో ఉన్నాడే, ముద్దులే ఆయన పిలవద్దులే అన్నాం. లేదన్నా పనికి పోలేదు, ఆడికి పోలేదు, గడియార స్తంభం దగ్గర ఉంటాడన్నాను. మరి గడియార స్తంభం దగ్గర ఏం పని చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తున్నాడండి? అక్కడ టీ బంకుల దగ్గర ముచ్చట్లాడుతూ ఉన్నాడు ఆయన. ప్రియులారా, దేవుడు మనకిచ్చిన సమయం, దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్, దేవుడు మనకిచ్చిన శక్తిని దేవుని కొరకు, మన కొరకు ఉపయోగించకుండా వృధాగా వదిలిపెట్టేస్తూ ఉన్నాం. అంత్య దినములలో అపాయమైన కాలములు వచ్చునని తెలుసుకోమని ప్రభు చెప్తూ ఉన్నాడు. అపాయకరమైన కాలం అంత్య దినాలు కాదండి ఇది, నేను అనుకుంటాను. అంత్య క్షణాల్లోకి వచ్చేసాం. అంత్యకాలం సంవత్సరాలు అయిపోయినాయి, దినాలు కూడా అయిపోయినాయి, ఇక మిగిలిపోయింది క్షణాల్లో ఉన్నామనిపిస్తూ ఉంది. ఎందుకని ఆ మాట చెప్తూ ఉన్నానంటే, నిన్నటి వరకు మనం చూస్తూనే ఉన్నాం టీవీల్లో ఇశ్రాయేలు యొక్క పరిస్థితి. ఇశ్రాయేలు యొక్క దేశంలో ఏం జరుగుతున్నాయి? యుద్ధం జరుగుతూ ఉంది, గాజాలో కూడాను కదా. హమాస్తో యుద్ధం జరుగుతూ ఉందా? 3వ మందిర నిర్మాణం కోసం వారు సమస్తాన్ని సిద్ధపరచుకొని ఉన్నారా? వారు రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఏ క్షణాన ప్రభు వస్తాడో తెలియదు. 3వ మందిరం కట్టబోయే మునిపే క్రీస్తు ప్రభు వస్తాడు. క్రీస్తు ప్రభు వచ్చారు అంటే సంఘం ఎత్తబడుతూ ఉంది. అంటే మనం ఏ సమయాన్ని ఉన్నామండి? ఇప్పుడు చివరి క్షణాల్లో ఉన్నాం, చివరి దినాలు కాదండి. ఈ చివరి క్షణాల్లో మనమేం చేయాలి? ఇక్కడ సిమియోను తన కాలాన్ని వృధాగా చేస్తున్నవాడుగా లేడు. అంత వృద్ధాప్యంలో కూడా ఆయన ఏమై ఉన్నాడండి? అక్కడ యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభువుని ఎత్తుకొని ధర్మశాస్త్ర సంబంధమైన విధిని నిర్వర్తిస్తున్నాడంటే ఆయన ఎవరండి? అక్కడ యాజకుడు, ప్రవక్త్రి ఎక్కడుంది? వృద్ధాప్యంలో దేవుని మందిర సేవ చేస్తూనే ఉంది. క్రీస్తు ప్రభు కొరకు కనిపెట్టుకునే ఉన్నారు. ప్రియులారా, మన రాకడ లేదా దేవుని యొక్క రాకడ మనము ఎత్తబడేటువంటి సమయం ఆసన్నమై ఉంది. మరి ఈ సమయంలో మనం దేని కొరకు ప్రయాసపడుతూ ఉన్నాం? ప్రభు ముందుగానే తన శిష్యులు అడిగితే చెప్తూ ఉన్నాడు కదా, అయ్యా నువ్వు ఎప్పుడు వస్తావంటే ఆయన ఏమని చెప్తున్నాడు? నేను దొంగ వలే వస్తాను. దొంగలు ఎప్పుడు వస్తారండి? ఈ మధ్య పగులు కూడా వస్తున్నారులేండి. సాధారణంగా ఎప్పుడు వస్తారు? రాత్రిపూట వస్తారు. రాత్రి జనమందరూ ఏం చేస్తారు? నిద్రపోతారు. అంటే ఆత్మ సంబంధమైన వారం సైతం మనం నిద్రాస్థితిలో ఉన్నప్పుడు, ఇంకా రాళ్లే, ఇంకా టైం ఉంది, ఇంకా వచ్చే సమయం ఉంది, ఇప్పుడే సమయం మించిపోలేదు అనుకుంటూ ఉన్నటువంటి దినాలు, దేవునిని గూర్చిన ఆలోచన చేయకుండా ఉండేటువంటి దినాల్లోనే ఆయన ఒక్కసారిగా వస్తాడు కదా. అనుకోని ఘడియలో వచ్చేస్తాడు ఆయన. ఆయన రాకడ అతి సమీపంగా ఉందనేది అర్థమైపోతూ ఉంది. అయితే ఆయన రాకడ కొరకు, మొదట రాకడ కొరకు సిమియోను ఎదురు చూస్తూ ఉన్నాడు, కనిపెట్టుకొని ఉన్నాడు. అలాగే అన్న కనిపెట్టుకొని ఉంది. ఆ సమయంలో ఆయన రానే వచ్చాడు. ఆ వచ్చిన తర్వాత ఎవరైనా చెబితే వీళ్ళు వచ్చారండి అక్కడికి? సిమియోను కానీ అక్కడ అన్న కానీ ఆయన ఆయన తీసుకొచ్చారని ఎవరు చెప్తే వచ్చారా? లేదు. వారు మందిరములో కనిపెట్టుకొని ఉన్నారు ఆయన రాకడ కోసం. ఆయన రానే వచ్చాడు. ఆ క్షణాన్ని ఆయన ఎదుర్కొన్నారు వారు. దేవుడు అనుగ్రహించినటువంటి ఆ గొప్ప అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకున్నారు. అయితే ప్రియులారా, మన పరిస్థితి ఎలా ఉంది? క్రీస్తు ప్రభువు రాకడ అతి సమీపంగా ఉంది. మనం ఎలా ఉన్నాం? కనిపెట్టుకొని ఉన్నామా?
ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవారంగా ఉన్నామా, లేకపోతే నిద్రావస్థలో ఉన్నామా? మత్తయి సువార్తలో మనందరికీ తెలిసిన లేఖన భాగం, పెండ్లి కుమారుడు రాబోతూ ఉన్నాడు. పెండ్లి కుమారుని యొక్క పిలుపు వినబడింది. ఆయన ఎదుర్కొన్న రండి అని. ఎంతమంది ఉన్నారండి అక్కడ ఎదురు? 10 మంది కన్యలు ఉన్నారు. ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. నిద్రపోతూ ఉన్నారు 10 మంది కన్యలు. ఆయన రానే వచ్చాడని పిలుపు వినబడింది. ఇప్పుడు 10 మంది లేచి ఏం చేసి ఉంటారండి? ఎవరి సామాను వారు రెడీ చేసుకుంటున్నారు. గబగబా రెడీ చేసుకుంటే మరి 5గురి దగ్గర ఏమున్నాయి? నూనె ఉంది సిద్ధల్లో. వారు దివిటి వెలిగించుకున్నారు, వెళ్ళిపోయారు లోపలికి. మిగిలిన 5గురు ఏమయ్యారు? సిద్ధల్లో నూనె లేదు. తిరిగి వచ్చారు, ఇప్పుడు వచ్చి కొడతా ఉన్నారు. ప్రియులారా, ఆలోచన చేద్దాం. మన సిద్ధపాటు ఎలా ఉంది? మనం ఎదురు చూసే విషయం, ఆయన అతి త్వరలో రాబోతున్నాడని ఎంతో కాలం నుంచి చెప్తూ ఉన్నాం. ఇందాక తమ్ముడు ఆ మాట చెప్తున్నప్పుడు నా హృదయంలో చాలా భయం అనిపించింది. 1000 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి మాట అప్పుడు నెరవేరుతూ ఉంది కదా. 100 సంవత్సరాల క్రితం చెప్పాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని. ఎవరికి? అబ్రహాముకి. దేవుడు చెప్తే ఎంతకాలం ఎదురు చూస్తున్నాడండి అబ్రహాము? 100 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాడు. రానే వచ్చింది సమయం. వారు వచ్చారు, వారిని చేర్చుకున్నాడు, వారికి ఆతిథ్యం చేశాడు. ఇప్పుడు వారు దీవించారు, వారు వెళ్ళిపోయారు. వెంటనే ఏమైందండి? ఆశీర్వాదం దొరకలేదా? ఎంతకాలం ఎదురు చూశారు? 100 సంవత్సరాలు. ప్రియులారా, దేవుని యొక్క వాగ్దానము యొక్క నెరవేర్పు ఖచ్చితంగా జరుగుతుంది. దేవుని యొక్క వాగ్దానము అది మార్పు లేనిది. దేవుని వాగ్దానము నెరవేరకుండా ఉండే ప్రసక్తే లేదు. కానీ మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఆయన నెరవేర్పు కొరకు ఓపికతో ఎదురు చూస్తూ కనిపెట్టుకొని ఉండాలి. మనకు కూడా ఆయన వాగ్దానం చేశాడు. ఏమని? ఇదిగో నేను వెళ్తున్నాను, నా యందు విశ్వాసం ఉంచిన వారిని తిరిగి తీసుకెళ్ళడానికి నేను వస్తాను. ఈసారి నేను మెగారుడుగా వస్తాను, ఆర్భాటంతో వస్తాను, ప్రధాన దూత శబ్దంతో వస్తాను, దొంగవలే వస్తాను. ఏ క్షణం వస్తానో తెలియదు. అయితే మీరేం చేయాలి? మీరు కనిపెట్టుకొని ఉండుడి. మీరు కనిపెట్టుకొని ఉండుడి. అపోస్తలుడైన పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు పోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు ఏం చేయాలి? కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవక్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఎవరికండి చెప్పిన మాట ఇది? ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడుగబడి ఆయన పిల్లలుగా చేయబడ్డారో వారికి చెప్పిన మాట. ఈ లోకం, ఈ పంచభూతాలు, ఈ యొక్క భూమి, ఇవన్నీ కూడా లయమైపోబోతున్నాయి. ఇవి లయమైపోయిన తర్వాత అక్కడ చెప్పిన మాట కదా, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచూ ఉండాలి. మనం ఆ కనిపెడుతూ ఎలాంటి పరిస్థితుల్లో సిద్ధపాటు కలిగి ఉండాలి, ఏమేమి విషయాలు సిద్ధపడి ఉండాలి, దానిని ఆశతో అపేక్షించు అని అక్కడ 2 అని ఫుట్ నోట్లు ఏమని పెట్టారు? త్వరపెట్టుచు, రెడీగా ఉండాలి. ఏ విషయాలు జాగ్రత్త పడమన్నాడు? మీరు పరిశుద్ధమైన ప్రవక్తనతోనూ భక్తితోనూ జాగ్రత్త గలవారై ఉండవలను అన్నాడా? అంతేనా అండి? ఉంది అక్కడ? అంతేనా? మళ్ళీ చదవండి. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ జాగ్రత్త గలవారై ఉండుడి అందా? ఎంతో జాగ్రత్త గలవారై ఉండుడి.
ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. కారణం ఏంటి? మనము అజాగ్రత్తగా ఉండేటువంటి పరిస్థితులు ఆ దినాల్లో ఉంటాయి. ఏం పర్వాలేదు, ఇంకా సమయం ఉంది అన్నట్లుగానే భ్రమింపజేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏం పర్వాలేదు, ఇబ్బంది ఏమీ లేదు, ప్రశాంతంగానే ఉండొచ్చు అన్నట్టే ఉంటాయి. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటని నొక్కి వ్రాయిస్తూ ఉన్నాడు. ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. ఏ విషయాల్లో? మీ ప్రవర్తన విషయం. మీ ప్రవర్తన ఎలా ఉండాలి? పరిశుద్ధమైన ప్రవర్తనతో ఉండాలి. రెండవది భక్తితో ఉండాలి. ఈ దినాల్లో చాలా భక్తులు ఎక్కువైపోయినాయి కదా. అందరూ భక్తి పరులుగానే కనపడుతున్నారు చూడటానికి. ఆయన స్కాన్ చేస్తే కానీ కనపడదు మన భక్తి. భక్తి ఉన్నది కొంతమందికి, భయం లేదు. కొంతమందికి భయం ఉంది, భక్తి లేదు కదా. దేవుని సన్నిధికి భక్తితోనే వస్తాం. దేవునికి ఇచ్చే విషయంలో భక్తితోనే ఇస్తాం. దేవుని పరిచర్య చేసే విషయంలో భక్తితోనే చేస్తాం. కానీ ఆయన కోరుకుంటున్నటువంటి భక్తి ఎలాంటి భక్తి అండి? నీవు చేసేటువంటి విషయంలో నీ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ ఆత్మతోనూ చేయాలి. అలా కాకుండా చేయాలి కాబట్టి మనం చేద్దాం, లేకపోతే దేవుడు ఒప్పుకోడు. చేయకపోతే దేవుడు ఏం చేస్తాడో కదండి. ఇది భయంతో చేస్తున్నారు కొంతమంది. జాగ్రత్త. మన భక్తి విషయాన్ని ఆయన చాలా నొక్కి చెప్తూ ఉన్నాడు. నీవు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి, పరిశుద్ధమైన భక్తితోనూ ఉండాలి. ఈ రెండు విషయాల్లో నువ్వేం చేయాలి? ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. ఎప్పుడు? దేవుని దినపు రాకడ కొరకు నీవు ఎదురు చూస్తూ లేదా కనిపెడుతూ ఈ విషయాల్లో నీవు సిద్ధపడి ఉండాలి. ఇంకేం సిద్ధపడి ఉండాలో మరొక మాట చెప్తున్నాడు చూడండి. అదే అధ్యాయం కింద వచనాలకు వద్దాం. 13వ వచనం. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. వాటి యందు నీతి నివసిస్తూ ఉంది అంటూ 14వ వచనం ఏమన్నాడండి? ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక ఇప్పుడు మీరేం చేయాలి? ఇంకే విషయాలు సిద్ధపడి ఉండాలన్నాడు. శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి. ఎవరి దృష్టికండి? నా మట్టుకు నేను చాలా మంచివాడినే, నీ మట్టుకు నువ్వు మంచోళ్లే. కానీ నేను చాలా ఆరోగ్యంగా ఉన్నట్టే కనపడతా. తీసుకెళ్ళి స్కానింగ్ తీస్తే ఏం కనపడుతుందండి? నాలో ఉన్నవి మొత్తం కనపడతాయి. యేసయ్య మన వైపు చూడగానే ఆయన కనపడిపోతాయి మొత్తం. పై భక్తి కనపడుద్ది, పై వేషాలు కనపడతాయి, లోపల ఉన్నటువంటి కల్మషము, కుళ్ళు, కుతంత్రం అన్నీ బయటపిస్తాయి ఆయనకి. నేను ఇంకో మాట అంటాను ఆ విషయంలో. ఎంతెంత ఉంటాయండి లోపల? ఎంతెంత ఉంటాయి? సరిపోయింది మా నాయనమ్మ ఒక ఆమె, సుందరమ్మని. ఆమె చెప్పేది ఒక సమయంలో వాళ్ళ కడుపులో కుండలు ఉండేదయ్యా అంటది. ఎంతండి? కుండలు ఉందంటది కల్మషం. వాస్తవం అండి. మనమందరి హృదయాల్లోనూ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమయంలో ఇక్కడ చెప్పిన విషయాలకి అతీతంగానే ఉన్నాం. ఇక్కడ ఏమని చెప్పాడు? వీటి కొరకు మీరు కనిపెట్టేవారు కనుక శాంతము గలవారై. ఏ విషయాల్లో శాంతం? ఆయన దృష్టికి నిష్కళంకులుగా, కళంకము లేనివారుగా. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. ఆయన దృష్టికి వేరుగా ఉండేవేవి లేవు. ఆయన సమస్త నరులను కనిపెట్టి చూస్తూనే ఉన్నాడు. కీర్తన గ్రంథం 11వ కీర్తన 4వ చరణం చూడండి. అక్కడేముంది? కీర్తన 11:4. యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు.
తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచూ ఉన్నాడు. ఆయన ఎక్కడి నుంచి చూస్తున్నాడండి? ఆయన నా పక్కన లేడని అటు ఇటు చూసుకోబాకు. ఆయన ఏడున్నాడు? ఆకాశం ముందు ఉన్నాడు. ఆయన తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. ఆకాశమందున్న సింహాసనం మీద ఉన్నాడు. కానీ ఆయన కనుదృష్టి ఎక్కడ ఉంది? నా జీవితాల్లో ప్రతి విషయం, ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి ప్రవర్తన, మన హృదయాల్లో ఉన్నటువంటి ప్రతి దానిని ఆయన ఏం చేస్తున్నాడంట? తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలిస్తూ ఉన్నాడు. ఆయన పరిశీలనలో ఆయన కోరుకుంటుంది ఏంటి? మన జీవితాలు ఎలా ఉండాలని. ఇప్పుడు మరలా పేతురు రాసిన పత్రిక వద్దాం. ఆయన దృష్టికి మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి. నిందారహితులుగా, మన మీద ఏ నింద వేయబడకుండా ఉండునట్లుగా, మన జీవితాల్లో కళంకము కనపడకుండా ఉండునట్లుగా మనము దేవుని దృష్టిలో బ్రతకాలి. ఎక్కడ? భూమి మీదే. ప్రియులారా, ఈ చివరి దినాల్లో పాపము పెచ్చిరిల్లిపోతున్నటువంటి దినాలు, పాపము విపరీతమైనటువంటి విస్తరిస్తున్నటువంటి దినాలు, ఈ చివరి దినాలు, చివరి క్షణాలు, ఆయన రాకడ అతి సమీపంగా ఉండగా ఆయన ఇప్పుడు రాబోయేటప్పుడు ఆయన చూడబోతున్నాడు ప్రతి జీవితాన్ని. మన జీవితాలు పరిశుద్ధమైన ప్రవర్తనతో ఉండాలి. భక్తి ఆయన కోరుకునే నిజమైన భక్తిగా ఉండాలి. మూడవది, ఆయన మన జీవితంలో శాంత స్వభావాన్ని చూడాలి. నాలుగవది, ఆయన దృష్టికి నిష్కళంకులుగా మనము ఉండాలి. ఐదవది, నిందారహితులుగా ఉండాలి. ఆయన వాటిని ఎత్తుకుతూ ఉన్నాడు, పరిశీలన చేస్తూ ఉన్నాడు, ప్రతి నరుణ్ణి చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన రాకడ అతి సమీపంగా ఉన్నప్పుడు, ఆయన వచ్చినప్పుడు వారిని వెతుకుతాడు కదా. ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉంది. ఆయన పట్ల యథార్థమైన హృదయంతో ఎవరెవరు ఉన్నారని. దేనికోసం? ఆయన కొన్ని పనులను అప్పగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన కనిపెడుతూ ఉన్నాడు. దావీదుని గురించి ఒక మాట రాయబడుతుంది కదా, దావీదును నేను కనుగొంటిని. దావీదును కనుగొన్నాడు ఇశ్రాయేలు జనాంగం అంతటిలో. ఇశ్రాయేలుని ఏలటానికి, ఇశ్రాయేలుని నడిపించటానికి, ఇశ్రాయేలుని దేవుని యొక్క ప్రసన్నతని వారికి అనుగ్రహించడానికి దేవుడు దావీదుని కనుగొన్నాడు. ప్రియులారా, మన జీవితాలు ఎలా ఉన్నాయి ఆలోచించేద్దాం. దేని కొరకు కనిపెడుతున్నాం? దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం? చిన్న బిడ్డలు ఎదురు చూస్తారు వారు త్వరగా పెద్దవారు అవ్వాలని. యవనస్తులు ఎదురు చూస్తారు మంచి ఉద్యోగం కోసం కదా, మంచి వ్యాపారం కోసం. ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారు, వారి వివాహం కోసం ఎదురు చూస్తారు. ఇక్కడ నేను ఒక మాట చెప్పడానికి ఇష్టపడతా ఉన్నా. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ యొక్క సోదరి ఎవరి కోసం ఎదురు చూస్తుందండి కదా? తన భర్త కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. ఎలా ఎదురు చూస్తుంది? వాళ్ళు ఎవరందరూ ఎట్ట ఎదురు చూస్తారో నాకు తెలియదు, కానీ నేను కూడా ఎదురు చూశాను ఒక టైంలో. ఎంగేజ్మెంట్ అయిపోయింది, మ్యారేజ్ జరగబోతూ ఉంది కదా. ఎన్నో రకాల ఆలోచనలతో ఉంటాం. నా జీవితం ఎలా ఉండాలి, నేను దేవుని కొరకు ఎలా చేయాలి, నేను దేవుని కొరకు ఎలా బ్రతకాలి, ఎన్నో ఆలోచనలు. సంఘము ఆ వరుని కోసం ఎదురు చూస్తూ ఉంది. సంఘములో మనమందరం ఉన్నాం. వరుడు మన కొరకు రాబోతూ ఉన్నాడు. వధువు సంఘం ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంది. అంత మాత్రమే కాదండి, భూమి కూడా ఎదురు చూస్తూ ఉంది కదా. భూమి కూడా ఎదురు చూస్తుందా లేదా? మనమందరము కూడా విమోచనకర్త అయిన దేవుని సమీపించబోతున్నామనే విషయాన్ని అది కూడా ఎదురు చూస్తూ ఉంది మన కోసం. అయితే మన సిద్ధపాటు ఎలా ఉందో ఆలోచించేద్దాం. పరిశుద్ధమైన ప్రవర్తన, భక్తితో ఉండాలి, శాంతముతో ఉండాలి, నిష్కళంకంగా బ్రతకాలి కదా, నిందారహితులుగా బ్రతకాలి. ఇంకో రెండు విషయాలు మనం చూసి ముగించుకుందాం. చూడండి, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలు.
మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో ఎలా ఉండాలి? స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. క్రీస్తు ప్రభువు తన పరిశుద్ధాత్మ ద్వారా బోధిస్తూ ఉన్నాడు మనకి. ఏ విషయం కొరకు బోధిస్తున్నాడు? మనము పొందబోయేటువంటి ఆ విమోచన కొరకు చూపిస్తూ ఉన్నాడు. 13వ వచనంలో ఆ వచ్చేవాడు, విమోచించేవాడు, ముందుగా ఆయన వాగ్దానం చేసిన రీతిగా వచ్చాడు, వాగ్దానాన్ని నెరవేర్చాడు, లోకరక్షకుడిగా వచ్చాడు, లోకాన్ని రక్షించడానికి విమోచన క్రయధనముగా ఆయన ప్రాణమును కల్వరి శిలువలో ధారపోశాడు. యెషయా గ్రంథం ద్వారా ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు. ముందుగా చెప్పినట్లుగానే మరణం నుంచి లేచిన తర్వాత ఆయన ఏమన్నాడు? ఇదిగో వాళ్ళందరూ చూస్తుండగానే ఆయన పరలోక పట్టణమునకు ఎక్కి వెళ్ళాడు. మరలా వెళుతూ కూడా వాగ్దానం చేయబడింది, ఆయన ఎలాగూ వెళుతూ ఉన్నాడు అలాగే తిరిగి వస్తాడు. ఈసారి ఆయన ముందుగానే చెప్పాడు కదా, నేను మరలా తిరిగి వస్తాను, ప్రధాన దూత శబ్దముతో ఆర్భాటముతో వస్తాను. ఈసారి వచ్చేది దేనికోసం? ఆయన రక్తములో కడుగుబడిన వారందరినీ తిరిగి తీసుకొని వెళ్ళడానికి ఆయన రాబోతూ ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రత్యక్షత, రెండవ ప్రత్యక్షత, ఆ ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేవారంగా ఉండాలి. ఇక్కడ 13వ వచనం అందుకే చెప్తున్నాడు, అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. మనం కనిపెట్టి ఉండాలి. అయితే ఆయన కొరకు ఎదురు చూసే సమయంలో మనము సిద్ధపడి కూడా ఉండాలి. ఏవే విషయాలు సిద్ధపడాలి? ఇందాక 5 విషయాలు చెప్పాం, ఇక్కడ ఒక 6వ విషయాన్ని చూస్తున్నాం. చూడండి ఇంకేమన్నాడు? ఈ లోకములో స్వస్థ బుద్ధితో, 6వ విషయం స్వస్థ బుద్ధితో. 7వ విషయం ఏమన్నాడు? నీతితో. స్వస్థ బుద్ధి నీతితోను. ఇందాక భక్తి వచ్చింది మరలా కదా, మరలా ఇక్కడ చెప్తున్నాడు భక్తితోనూ బ్రతుకుచూ ఉండవలనని మనకు బోధిస్తుంది. ఎక్కడ బ్రతుకుతూ ఉండాలండి ఆ విషయం? ఈ లోకములో. కాబట్టి ప్రియులారా, మన ప్రభువు రాకడ కొరకు ఎదురు చూసేవారు మనం 7 విషయాల్లో సిద్ధపాటు కలిగి ఉండాలి. ఒక సేవకుడు మాట్లాడుతూ ఒక మాట చెప్తే నాకు అది ఇప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంది. ఆయన అంటాడు, క్రీస్తు ప్రభువు రాకడ కొరకు అక్కడ ప్రసంగం, ఒక సువార్థికులు ప్రసంగం చేశారు. తల్లి కూతురు ఇద్దరు ఇంటికి వెళ్తూ ఉన్నారు. కూతురు అడుగుతూ ఉంది తల్లిని, అమ్మా యేసయ్య వస్తాడా? వస్తాడమ్మా. ఎప్పుడు వస్తాడు? తొందరలోనే వస్తాడు. ఎప్పుడైనా రావచ్చా? ఇప్పుడైనా రావచ్చు. ఒకవేళ ఇప్పుడు వస్తే నేను ఎట్టున్నాను కదా, కాబట్టి నన్ను తొందరగా మంచి డ్రెస్ అయ్యి. దేనికోసం? దేనికోసం అండి? యేసయ్య నేను ఎదుర్కోవాలి కదా. చిన్న మనస్సు ఆ చిన్న బిడ్డ అడుగుతూ ఉంది, నన్ను తొందరగా సిద్ధపరచు, నాకు మంచి డ్రెస్ అయ్యి, నా తలదువు, నన్ను సిద్ధపరచు. ఒకవేళ ఇప్పుడే వస్తే నేను ఇప్పుడే ఆయన ఎదుర్కోవాలి కదా. ఆ తల్లి ఆశ్చర్యపోయింది. ఆ విషయం వింటూ ఉంటే నా మనసులో కూడా భయం కలుగుతూ ఉంది కదా. ఒకవేళ ఆయన ఇప్పుడే వస్తే పరిస్థితి ఏంటండి? ఏ విషయాల్లో సిద్ధపడి ఉన్నాం? రెడీగా ఉన్నామా ఆయన ఎదుర్కోవడానికి? ఆయన వచ్చిన తర్వాత అప్పుడు ఎత్తుక్కోవడానికి లేదు. ఇక సంవత్సరాలు గతిస్తూ ఉన్నాయి. 23 కూడా అయిపోవస్తూ ఉంది. 24 దాకా ఆయన ఉంటాడు, లేకపోతే 24 లోపే వస్తాడో తెలియదు కదా. మనము సిద్ధపడి ఉందాం ఆయనను ఎదుర్కోవడానికి. ఆయన రాకడ ఎప్పుడైనా జరగవచ్చు. నిందారహితులుగా, నిష్కళంకులుగా, శాంతం గలవారై ఉంటూ భక్తితో, అలాగే ఆయన మంచి స్వబుద్ధితో మనం ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రియులారా, మన ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడదాం. ప్రతిదినం, ఏ దినం కా దినమే ప్రభు సన్నిధిలో మన జీవితాలను సరిచేసుకుంటూ మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. అక్కడ సుమయోను ఎదురు చూసినట్లుగా, అన్న ఎదురు చూసినట్లుగా మనము కూడా ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆయన కొరకు కనిపెట్టి ఉందాం. ఆయన ఎప్పుడైనా వస్తాడు. ప్రార్థన చేద్దాం, తల ఉంచుదాం.
ఈ మధ్యాహ్న కాలం ప్రభు నిన్ను నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన రాకడ ఎప్పుడైనా జరగచ్చు. ఆయన ఎదుర్కోవడానికి ఇప్పుడు చెప్పబడిన 7 విషయాలు మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఒకసారి మన హృదయాలను మనం పరిశీలన చేసుకుందాం. మనల్ని మనం సరి చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. సిద్ధపరచబడడానికి మనల్ని మనం ఆయనకు అప్పగించుకుందాం. ఆయన సిద్ధపడే వచ్చాడు. శిలువ మరణం పొందటానికి ఆయన సిద్ధపడే ఎక్కాడు. ఆయన వెళ్ళాడు. ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. అది ఏ క్షణమైనా జరగచ్చు. అనుకోని గడియలో ఆయన వస్తాడు. ఆయన రాకమునిపే, మన ప్రాణం పోకమునిపే ప్రభు సన్నిధిలో మన జీవితాలను సరిచేసుకొని నూతన స్వభావముతో, నూతన ఉత్సాహముతో, నూతన శక్తితో, నూతన బలముతో ప్రభు అనుగ్రహించినటువంటి కృప ద్వారా ఆయనను ఎదుర్కోవడానికి మనం సిద్ధపరచబడదాం. కృపా కనికరము కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నా. మా ప్రభువా, మీ మహాకృప చేత కనికరించి మమ్మల్ని రక్షించారు. మీ బిడ్డలుగా చేశారు. పరలోక పట్టణానికి మమ్మల్ని వారసులుగా చేశారు. మీరు అనుగ్రహించిన ఈ గొప్ప వారసత్వాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నా. అయ్యా, మీరు అక్కడ అతి సమీపంగా ఉందామనే విషయం మేము ఎరుగుతూ ఉన్నాం. మా జీవితాల్లో ఇంకా మేము సరిచేసుకోవడానికి కృపణిస్తూ ఉన్నారు. ఇంకా సజీవ లెక్కలో ఉంచారు. ఈ సమయంలో మీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాం. మా జీవితాలు అనేక విషయాల్లో మీ దృష్టిలో మేము కళంకముతోనూ మత్సరంతో ఉన్నాం, ఆయాసాలతో ఉన్నాం. మా ప్రభువా, ఈ మధ్యాహ్న కాలం మీ కృపతో కనికరించండి. మమ్మల్ని పరిశుద్ధపరచండి. మీ కృపచేత మేము వాటన్నిటిపై జయం పొంది మీరు కోరినట్టుగా పరిశుద్ధ ప్రవర్తనతోనూ, నీతితోనూ, భక్తితోనూ, స్వబుద్ధితోనూ, స్వస్థబుద్ధితోనూ, నిష్కళంకులుగాను, నిందారహితులుగాను మేము జీవించడానికి సహాయం చేయండి. మీరు అక్కడకు మమ్మల్ని సిద్ధపరచుమని, ప్రతి ఒక్కరిని మీరు బలపరచుమని యేసు క్రీస్తు ప్రభు నామమునే స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.